పొలిటికల్ డిమాండ్లు చేస్తే సరిపోదు, సమాజాన్ని అంగీకరింపచేయాలి. ఎందుకు ఆదిలాబాద్ లో మరో ఆ పాత సిమెంట్ ప్లాంట్ ను రివైవ్ చేయాలి? మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఆఖరికి వచ్చే క్వశ్చన్ అదే, ఇది రివైవ్ చేస్తే లాభం ఏంటి అని. సో దీనికి మనము టెక్నికల్ భాషలో అంటే టెక్నో ఎకనామిక్ ఎనాలిసిస్ అంటారు. ఈ టెక్నో ఎకనామిక్ ఎనాలిసిస్ ను పాలకుల ప్రభుత్వాల ముందు సమాజం ముందు ఉంచగలగాలి. ఏంటి ఆ టెక్నో ఎకనామిక్ ఎనాలిసిస్? దేశంలో ఇన్ని సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కూడా అదాని, అంబుజా, అల్ట్రాటెక్ ఇలాంటి సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. మూతబడిన సిమెంట్ కంపెనీని ఎందుకు తెరిపించాలి? మన దేశం ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిమెంట్. మరి ఇంత సిమెంట్ ప్రొడక్షన్ ఉండగా కొత్తగా ఇంకో సిమెంట్ ప్లాంట్ మళ్ళీ వచ్చి ఏం చేస్తుంది? కానీ మన దేశంలో పర్ క్యాపిటా సిమెంట్ కన్జంప్షన్ అంటే తలసరి సిమెంట్ వినిమయం, ఇది ఒక ఇండికేటర్ ఆఫ్ డెవలప్మెంట్. ఎంత అంటే 280 kg, 280 కిలోలు. ఇది ప్రపంచంలో సగటున తలసరి సిమెంట్ వినిమయం 500 కిలోలు. అంటే ఇప్పుడు 280 kgs ఉంది, గ్లోబల్ ఎవరేజ్ 500 kgs. మనతో గ్లోబల్ ఎవరేజ్ అంటే అమెరికా, చైనా, రష్యా, యూరపే కాదు, మీకు తుర్కీ లాంటి దేశాలు ఉన్నాయి. అంటే మన లాంటి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీ. తుర్కీలో కూడా మనకన్నా తలసరి సిమెంట్ వినిమయం ఉంది. ఎందుకు తలసరి సిమెంట్ వినిమయం అవసరం అంటే మనం వికసిత భారత్ వైపు పోతున్నాం కనుక, వికసిత భారత్ పోవాలి అంటే అనివార్యంగా సిమెంట్ కన్సంప్షన్ డబుల్ అవుతుంది. ఇంకా అంటే 280 kgs పర్ క్యాపిటా సిమెంట్ కన్సంప్షన్ ఉంటే ఇది 500 kg సిమెంట్ కన్సంప్షన్ తప్పనిసరిగా జరుగుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే లేకపోతే వికసిత భారత్ కాదు. అంటే అర్థం ఏంటి? ఇంకా ఈ దేశంలో ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిమెంట్ అయినా భారతదేశంలో ఇంకా సిమెంట్ కంపెనీలకు అవసరం ఉంది అన్నదానికి ఈ డేటా ఉదాహరణ. ఇక మరి అలాంటప్పుడు ఆదిలాబాద్ ఎందుకు పెట్టాలి? సిమెంట్ అవసరం ఉంది సార్, బాగానే చెప్పారు, వాళ్ళు పెడుతున్నారు కదా, అదానీలు పెడుతున్నారు, అల్ట్రాటెక్లు పెడుతున్నారు, ఈ ఆదిలాబాద్ లోనే సిమెంట్ కంపెనీ ఎందుకు మళ్ళీ తెరిపించాలి? మీరు సిమెంట్ ఇండస్ట్రీలో ప్రైవేట్ రంగాన్ని స్టడీ చేస్తే ప్రామినెంట్ గా కనబడేది ఏంటంటే కన్సాలిడేషన్ ఆఫ్ ద సిమెంట్ మార్కెట్. కన్సాలిడేషన్ ఆఫ్ ద సిమెంట్ మార్కెట్ అంటే ఏంటంటే సిమెంట్ కంపెనీలు ఒక కంపెనీ మరో కంపెనీని కొనేస్తోంది. మీకు ఉదాహరణకు అదాని సిమెంట్ సాంఘీ సిమెంట్లు కొనేసింది. ఎందుకు కొంటున్నాయి? కన్సాలిడేట్ ఎందుకు అవుతున్నాయి? దానికి రీజన్ ఏంటి? ఇదొక ట్రెండ్. రెండో ట్రెండ్ ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ కంపెనీ, కొత్తగా సిమెంట్ కంపెనీ పెట్టడానికి గ్రీన్ ఫీల్డ్ అంటారు. ఉన్న కంపెనీని ఎక్స్పాండ్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ అంటారు. మీరు సిమెంట్ రంగంలో ప్రైవేట్ రంగంలో స్టడీ చేస్తే గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ కంపెనీల కన్నా బ్రౌన్ ఫీల్డ్ సిమెంట్ కంపెనీలు పెరుగుతున్నాయి. అంటే ప్రైవేట్ రంగం కూడా ఉన్న సిమెంట్ కంపెనీలను అక్వైర్ చేస్తున్నాయి, ఎక్స్పాండ్ చేస్తున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ లో వచ్చేటువంటి సిమెంట్ కంపెనీ గ్రీన్ ఫీల్డ్ కాదు, బ్రౌన్ ఫీల్డ్. ఆల్రెడీ ఉన్న కంపెనీనే మనం రివైవ్ చేయమంటున్నాం. అందువల్ల మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతున్న ట్రెండ్, ప్రైవేట్ సెక్టార్ లో సిమెంట్ ఎకానమీలో జరుగుతున్న ట్రెండ్కి అనుగుణంగానే ఆదిలాబాద్ లో కొత్తగా సిమెంట్ ప్లాంట్ పెట్టమని అనడం లేదు, ఉన్న సిమెంట్ పంటను రివైవ్ చేయడమే అంటున్నాను. ఇక మార్కెట్ కన్సాలిడేషన్ ఎందుకు జరుగుతోంది మీరు గమనించండి. ఎందుకు అదానీ సిమెంట్ సాంఘీ సిమెంట్ కొన్నది? కారణం ఏంటంటే సాంఘీ సిమెంట్ దగ్గర 1 బిలియన్ టన్స్ ఆఫ్ లైమ్ స్టోన్ ఉంది. సిమెంట్ ప్రొడక్షన్ లో చాలా మంది తెలిసే ఉంటుంది, 3 రకాల ప్రధాన కాస్ట్లు ఉంటాయి. ఈ కాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ ఎందుకు అడ్వాంటేజెస్ మన సమాజానికి చెప్పాలి, ప్రభుత్వాలకు చెప్పాలి. కేవలం మాది సెంటిమెంటు, ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లా, ఆదిలాబాద్ అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, సెంటిమెంటు అంటే నడవదు. ఇవాళ కాలాన సిమెంట్ సెంటిమెంట్లు పనిచేయవు.
ఇవాళ కాలాన పనిచేయాల్సింది ఏంటంటే కన్విన్స్ చేయగలిగే ఆర్గ్యుమెంట్ ఉండాలి మనకు. ఆ ఆర్గ్యుమెంట్ మారల్ ఆర్గ్యుమెంట్ మనది బలంగా ఉంటే ఏ ప్రభుత్వమైనా దిగి వస్తున్నదానికి కాక్రోచ్ల ఉద్యమే ఉదాహరణ. పవర్ ఆఫ్ పార్లమెంట్ కన్నా మారల్ ఆర్గ్యుమెంట్ యొక్క పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఎవరికి ఈయనని మోడీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు తొలగించాడు? ఆ మారల్ ఆర్గ్యుమెంట్, ఆ కాక్రోచ్ల మారల్ ఆర్గ్యుమెంట్ బలమైంది. అందువల్ల ఈ సిమెంట్ కంపెనీ సాధన సమితి మారల్ ఆర్గ్యుమెంట్ బలంగా ఉంటే ఎంతటి ప్రభుత్వానైనా దించవచ్చు. ఎందుకు మారల్ ఆర్గ్యుమెంట్? సిమెంట్ లో ఉండేటువంటి కాస్ట్ ఏంటి? మొదటిది రా మెటీరియల్. ఈ రా మెటీరియల్లో 20 to 25% రా మెటీరియల్ కాస్ట్ ఉంటుంది. రెండవది పవర్. ఎందుకంటే సిమెంట్ ఇండస్ట్రీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, కానీ మీడియా వాళ్ళకు కూడా తెలవాలని చెప్తున్నాను. లైమ్ స్టోన్, క్లే ఈ రెండింటిని హై టెంపరేచర్ లో బర్న్ చేస్తే క్లింకర్ గా ఏర్పడుతుంది. ఆ క్లింకర్ సిమెంట్ గా మారుతుంది. ఆ హై టెంపరేచర్ లో బాయిల్ చేస్తానికి మనం కోల్ వాడతాం. అందువల్ల దేశంలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ కోల్ కన్సంప్షన్ ఇండస్ట్రియల్ సెక్టార్ లో మీకు ఇక్కడ కనబడుతుంది సిమెంట్ లో. సో అందువల్ల 30 to 35% పవర్ కాస్ట్ ఉంటుంది. అంటే యాజ్ ఆఫ్ టుడే అయితే 31% ఉంది. మీకు ఫ్రైట్, మూడవది ఫ్రైట్. చాలా మందికి గుర్తించని అంశం ఏంటంటే సిమెంట్ ఇండస్ట్రీ సిమెంట్ ఇండస్ట్రీ చాలా ఎక్కువ ఫ్రైట్ కాస్ట్ ఇంటెన్సివ్ సెక్టార్. ఫ్రైట్ అంటే రవాణా. ఎందుకంటే సిమెంట్ కుండే క్యారెక్టర్ ఏంటంటే లో వాల్యూ హై వాల్యూ. అంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, వాల్యూ తక్కువ ఉంటుంది. ఏ ప్రొడక్ట్ అయినా వాల్యూమ్ టు వాల్యూ కాస్ట్ నిష్పత్తిని బట్టి దాని రవాణా ఖర్చు ఉంటుంది. అందువల్ల సిమెంట్ అనేది లో వాల్యూ హై వాల్యూమ్ కమాడిటీ కనుక దీనికి ఫ్రైట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఫ్రైట్ కాస్ట్ 25 to 30% ఉంది ఇవాళ ప్రజెంట్ సిమెంట్ ఎకానమీలో. అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 26% ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్ సిమెంట్ కంపెనీ ఎందుకు ప్రయోజనకరం? మొదటిది, మీకు ఈ దేశంలో విచిత్రంగా ఉంటుంది. రాజస్థాన్ లో లైమ్ స్టోన్ ఉంది, ఒరిస్సాలో కోల్ ఉంది. అంటే ఈ లైమ్ స్టోన్ ఏమో రాజస్థాన్ లో ఉంది, ఒరిస్సాలో కోల్ ఉంది. దానివల్ల మీకు రాజస్థాన్ లో సిమెంట్ వాడాలి అంటే పవర్ బిల్లు 6 to 7 రూపీస్ పర్ యూనిట్ ఉంటే ఒరిస్సాలో పవర్ బిల్లు 3 రూపీస్ ఉంటుంది. కానీ ఆదిలాబాద్ లో ఏంటంటే రెండు ఉన్నాయి. అది అడ్వాంటేజ్. మీకు రాజస్థాన్ లో లైమ్ స్టోన్ ఉంది, ఒరిస్సాలో కోల్ ఉంది. ఒరిస్సాలో సిమెంట్ ప్లాంట్ పెట్టాలంటే రాజస్థాన్ నుంచి లైమ్ స్టోన్ తేవాలి, రాజస్థాన్ లో సిమెంట్ ప్లాంట్ పెట్టాలంటే ఒరిస్సా నుంచి కోల్ తేవాలి. రెండు తరిసి మోపడవుతుంది. ఆదిలాబాద్ కున్న అడ్వాంటేజ్ అంటే ఈ రెండు ఆదిలాబాద్ లోనే ఉన్నాయి, ఇంకెక్కడ లేవు. లైమ్ స్టోన్ ఉంది, సింగరేణి కాలరీస్ కోల్ ఉంది. అందువల్ల మీకు రెండు కాస్ట్, నేను ఇంతకుముందు చెప్పాను 20 to 25% రా మెటీరియల్. ఇందులో ముఖ్యమైనది లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ పుష్కలంగా ఈ ఆదిలాబాద్ CCIకి ఉంది. 48.18 మిలియన్ టన్స్ లైమ్ స్టోన్ నిల్వలున్నాయి. ఇది సుమారు 100 సంవత్సరాలకు సరిపోయే లైమ్ స్టోన్ నిల్వలున్నాయి. ఇవాళ ప్రైవేట్ కంపెనీలు, అదానీ లాంటి కంపెనీలు లైమ్ స్టోన్ ఉన్న సాంఘీ సిమెంట్ లాంటి కంపెనీలను టేక్ ఓవర్ చేస్తున్నాయి. ఆదిలాబాద్ కంపెనీకి ఆ అవసరం లేదు, ఆల్రెడీ లైమ్ స్టోన్ డిపాజిట్స్ ఉన్నాయి. అందుకే రాజస్థాన్ లో లైమ్ స్టోన్, ఒరిస్సాలో పవర్ ఉన్న పరిస్థితి ఆదిలాబాద్కు లేదు. సూర్యచంద్రులు రెండు ఒకటే చోటు ఉన్నాయి. ఇది ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ కున్న కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ఇక రెండవది పవర్ కాస్ట్. ఈ పవర్ కూడా ఏమవుతుందంటే కోల్ ప్లాంట్ కు మీకు దీనికి అంటే సిమెంట్ ప్లాంట్ కు మధ్య